హాయ్ మైసెల్ఫ్ డాక్టర్ ప్రమీల ఫ్రమ్ హైదరాబాద్ హోమియో క్లినిక్. నాకు 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి మహిళలల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య వచ్చేసి మెలస్మా, మంగుమచ్చలు, స్కిన్ పిగ్మెంటేషను, హైపర్ పిగ్మెంటేషను, ఇలా రకరకాలుగా పేర్లతోన మన ఫేస్ మీద ఒక రకమైన ప్రాబ్లమ్ని మనము ఎక్కువ తరచుగా 35 ఏజ్ నుంచి 55 ఏజ్ గ్రూప్ ఉన్న మహిళల్లో ఎక్కువ మంది చూస్తున్న సమస్య. సో ఈ ప్రాబ్లం వచ్చేసరికి చాలామంది లేడీస్ కాన్షియస్గా ఫీల్ అవుతారు. ఎందుకు అని అంటే మిగతా సమస్యలన్నీ హైడ్ అయిపోతాయి. అంటే మనకు ఆ ప్రాబ్లం ఉన్నట్టుగా వేరే వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ని బయటికి ఫేస్ మీద కనబడుతున్న ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు రావాలి అనే దాంట్లో చాలామంది మహిళలు డిప్రెషన్లోకి వెళ్ళడము, స్ట్రెస్కి లోనవ్వడము, మొహంని తరచుగా అద్దంలో చూసుకుంటూ దీని నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏ రకమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఫాస్ట్గా తగ్గాలి అనే ప్రయత్నంలో రకరకాలుగా మోడ్స్ని ఎంచుకోవడం జరుగుతుంది. అసలు ఈ మెలస్మా అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, దీన్ని సైడ్ ఎఫెక్ట్ లేని మెడికేషన్తోన ఎలా నివారించుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మెలస్మా అనేది ఒక స్కిన్ పిగ్మెంటేషన్. అది ఫేస్ మీద 35 ఏజ్ గ్రూప్ నుంచి 45 ఏజ్ గ్రూప్ ఉన్న మహిళల్లో కనబడుతుంది. ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఏంటంటే మాల్ ఫంక్షన్ ఆఫ్ ది మెలనోసైట్స్ అని అంటారు. మాల్ ఫంక్షన్ ఆఫ్ ది మెలనోసైట్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే మెటబాలిజం డిస్టర్బెన్స్ వల్ల మెలనిన్ అనేది ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఎవరి లోపలైతే ఎక్సెస్గా మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ ఆ ప్లేస్ అనేది ఫేస్ మీద స్కిన్ ట్యాన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మగవారితో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువ మంది, అంటే 10 మందికి ఈ ప్రాబ్లం చూస్తే అందులో 8 మంది మహిళలు ఉండడం అనేది సహజం. ఎందుకు అని అంటే మహిళల లోపల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ సమస్యని మనము మహిళల్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఈ ప్రాబ్లము రావడానికి ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి కొన్నిసార్లు ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా మేము ఈ ప్రాబ్లమ్ని చూస్తూ ఉంటాము. ఎలా అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఈ ప్రాబ్లమ్ని ప్రెగ్నెంట్ ఉమెన్లో కనబడము, మళ్ళీ డెలివరీ తర్వాత అది యాజ్ యూజువల్గా హార్మోన్స్ కరెక్షన్ జరిగి తగ్గడం అనేది జరుగుతుంది. అది కాకుండా ఈ ప్రాబ్లం అనేది అసలు ఎక్కడెక్కడ ఫేస్లో ఎక్కడెక్కడ ఏ భాగాలలో కనబడుతుంది అంటే చీక్స్ మీద, ఫోర్ హెడ్ మీద, నోస్ మీద, నోస్కి ఎడ్జ్ అంటే బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్ మీద, చిన్ మీద, అప్పర్ లిప్ మీద, ఇవి ఎక్కువ కనబడే ప్లేసెస్. ఫేస్ కాకుండా మిగతా అదర్ ప్లేసెస్ వచ్చేసి నెక్ మీద, ఫోర్ ఆర్మ్స్ మీద కూడా కనబడుతుంది. అంటే సన్ ఎక్స్పోజర్లో ఏవైతే పార్ట్స్ మన బాడీ పార్ట్స్ ఉంటాయో ఆ భాగాలల్లో ఈ స్కిన్ అనేది ఎక్కువ ట్యాన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ స్కిన్ ప్రాబ్లమ్ని చాలామంది ఫాస్ట్గా తగ్గాలి అనే ప్రయత్నంలో ఎవరికి అందుబాటులో ఉన్న దాంట్లో ఐదర్ బ్యూటీ పార్లర్లో ఏదో ఒక క్రీమ్ వాడుకోవడము, లేకపోతే కౌంటర్ మెడిసిన్స్ మెడికల్ షాప్కు వెళ్ళి వాళ్ళు ఏది ఇస్తే అది వాడుకోవడము. రెండోది వచ్చేసి ఎవరు ఏది చెప్పినా కూడా దాన్ని గుడ్డిగా బ్లైండ్గా నమ్మి వాడుకోవడం ద్వారా ఆ స్కిన్ అనేది ఇంకా సెన్సిటివ్ అయ్యి ఇంకా ఎక్కువ పిగ్మెంటేషన్ అంటే ఇంకా ఎక్కువ ట్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ హైపర్ పిగ్మెంటేషన్ ఎవరి లోపలైతే మంగుమచ్చలు ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ ఒక డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం అనేది తప్పనిసరి. ఎందుకు అనంటే ఈ పిగ్మెంటేషన్కి రూట్ కాజ్ని తీసుకోవడం ముఖ్యం. మన లైఫ్ స్టైల్లో ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేయాలి. ఎందుకు అనంటే చాలామంది లోపల ఈ ప్రాబ్లం రావడానికి మెటబాలిజం కారణంతో పాటుగా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎలా అంటే కొంతమంది సన్ ఎక్స్పోజర్లో వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ ఉండడం ద్వారా అక్కడ స్కిన్ ట్యాన్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ అదొకటి పాయింట్ని మేము పరిగణలోకి తీసుకుంటాము. సెకండ్ పాయింట్ వచ్చేసి కొన్ని రకాల మెడికేషన్స్ అంటే ఫిట్స్, ఎపిలెప్సీ, యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్, హార్మోనల్ థెరపీస్, కాంట్రాసెప్టివ్ పిల్స్, ఇవి రకరకాల మెడికేషన్ని లాంగ్ టర్మ్కి వాడిన లోపల కూడా
ఈ స్కిన్ ప్రాబ్లమ్ని చూడడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల హార్మోన్ ప్రాబ్లమ్స్, హైపర్ థైరాయిడిజము, హైపోథైరాయిడిజము ఇలాంటి వాళ్ళ లోపల కూడా మనం స్కిన్ ట్యాన్ అవ్వడం చూస్తుంటాం. పీసీఓడి ఉన్న వాళ్ళ లోపల కూడా చూస్తుంటాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కాజ్ని రూల్ అవుట్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఎందుకు అని అంటే కాజ్ని రూల్ అవుట్ చేయడం ద్వారా ఆ పాయింట్లోకి మనం వెళ్ళి దాన్ని రిమూవ్ చేసుకున్న అంటే ఆ మెడికేషన్ నుంచి బయటికి వచ్చి స్కిన్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ముఖ్యం. అలా కాకుండా కాజ్ని రూల్ అవుట్ చేయకుండా ఓన్లీ స్కిన్ ప్రాబ్లంగా పరిగణించి మెడికేషన్ వాడడం వల్ల ఇంకా అదర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఇంకా ట్యాన్ అవుతూ స్కిన్ సెన్సిటివిటీ పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్ వచ్చేసి హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు సన్ స్క్రీన్ లోషన్ అనేది కంపల్సరీగా వాడాలి. సన్ ఎక్స్పోజర్లో ఉన్నప్పుడు అంటే డే అంతా మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కసారి సన్ స్క్రీన్ పెట్టకుండా మార్నింగ్ 9 o'clock ఒకసారి, ఆఫ్టర్నూన్ 12 o'clock ఒకసారి, మళ్ళీ అగైన్ 3 o'clock ఒకసారి, అలా 3 times ఈ సన్ స్క్రీన్ పెట్టడం ద్వారా ఈ స్కిన్ ట్యాన్ని న్యాచురల్గా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అది కాకుండా రెండోది వచ్చేసి మనం సన్ స్క్రీన్ పెట్టినాము ఏం కాదు అని వదిలేయకుండా ఫేస్ని కవర్ చేసుకోవడము, ఫేస్ని మాస్క్ పెట్టుకోవడము, స్కార్ఫ్ కట్టుకోవడం ద్వారా కూడా స్కిన్ ట్యాన్ని తప్పించుకోవచ్చు. అంతేకాకుండా సన్లో ఎక్కువసేపు ఉన్న వాళ్ళ లోపల క్యాప్ పెట్టుకోవడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండో స్టెప్ వచ్చేసి మీరు ఫస్ట్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, మెటబాలిజం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మెటబాలిజంని కరెక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐదర్ హైపోథైరాయిడిజం కావచ్చు, హైపోథైరాయిడిజం కావచ్చు, ఇలాంటివన్నీ పరిగణలోనికి తీసుకొని వాటిని కరెక్షన్ అనేది చేసుకోవడం ద్వారా స్కిన్ ట్యాన్ నుంచి ఎక్కువ సివియారిటీకి వెళ్ళకుండా చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరిగి స్కిన్ ట్యాన్ అవ్వడం అవుతుంది. కాబట్టి ఎవ్రీవేర్ రూట్ కాజ్ని వెతుక్కొని పర్ఫెక్ట్గా మనం ఒక ప్రోటోకాల్లో మెడికేషన్ వాడితే ఈ స్కిన్ ప్రాబ్లం అంటే ఏదైతే మంగు మచ్చలు ఏదైతే ప్రాబ్లం ఉందో, హైపర్ పిగ్మెంటేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి శాశ్వతంగా మనము తగ్గించుకోవచ్చు. కానీ ఈ ప్రాబ్లంకి మనము అదర్ సైడ్ మెడికేషన్కి వెళ్ళినప్పుడు ఇది లైఫ్ టైంకి సఫర్ అవుతూ కొంచెం తగ్గినట్టుగా అనిపించడము, రకరకాలుగా పీలింగ్ థెరపీసు, కెమికల్ థెరపీసు, లేజర్ థెరపీసు, ఇలా వాటి ద్వారా కూడా పెద్దగా ఆశించినంతగా రిజల్ట్ రాదు. వాళ్ళు కూడా మొండి సమస్య, చాలా టైం పడుతుంది, చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. మీ స్కిన్ మీద ప్రయోగం చేసుకొని హార్మ్ఫుల్ మెడికేషన్ నుంచి తప్పించుకోవడానికి ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ఒపీనియన్లో కాజ్ని రూల్ అవుట్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్ లేని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేసుకొని మెడిసిన్స్ తీసుకుంటే చాలా బాగా మనము ఈ ప్రాబ్లం నుంచి రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.